నందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అధ్యక్ష. గత 5 నెలలుగా ఈ రాష్ట్ర ప్రజలందరూ బడ్జెట్ ఎప్పుడు వస్తుందని చాలా ఎదురు చూశారు అధ్యక్ష. అసలు దేశ చరిత్రలో గాని రాష్ట్ర చరిత్రలో గాని ఎప్పుడు ఇలా 6-7 నెలలు ఓటాన్ బడ్జెట్ తో గడిపేయడం అనేది జరగలేదు అధ్యక్ష. పోన్లేండి, ఎప్పటికైనా సంతోషం. ఫైనాన్షియల్ ఇయర్ కంప్లీట్ అయ్యే లోపు దగ్గరలో ఉంటుండగా బడ్జెట్ విడుదల చేశారు, చాలా సంతోషం అధ్యక్ష. ఇన్ని రోజులు బడ్జెట్ పెట్టకపోయేసరికి రాష్ట్ర ప్రజలందరూ అనుకున్నారు అధ్యక్ష, ఈ బడ్జెట్ మా తలరాతలు మార్చేస్తుంది అనేసి, అలాగే అద్భుతంగా ఉంటుందనేసి, అలాగే హామీలన్నీ అమలు చేసేస్తారని చాలా ఆశపడ్డారు అధ్యక్ష. కానీ ఆ రాష్ట్ర ప్రజల ఆశలపై నీళ్లు చల్లేట్టుగా ఉంది అధ్యక్ష ఈ బడ్జెట్ అనేది. అలాగే మొన్న మంత్రి గారు బడ్జెట్ ప్రసంగాన్ని ప్రారంభించే సమయంలో చెప్పారు అధ్యక్ష, మొన్నటి ఎన్నికల్లో మేము 93% సీట్లు గెలిచాము. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారికి వాళ్ళ మీద ప్రజలకు ఉన్న నమ్మకానికి ఇది నిదర్శనం అనేసి, అలాగే ఈ రాష్ట్ర ప్రజలకి వాళ్ళ మీద ఉన్న విశ్వాసానికి నిదర్శనము అనేసి. కానీ ఈ బడ్జెట్ పూర్తిగా చదివాక అర్థమైంది ఏంటంటే, ఈ కూటమి ప్రభుత్వం ప్రజల తాలూకా నమ్మకాన్ని వమ్ము చేశారు అధ్యక్ష, అలాగే వాళ్ళ ఆశలను కూడా అడియాసలు చేశారు అధ్యక్ష. అసలు ఈ బడ్జెట్ చూసాక ఎవరిని అడిగినా చెప్తారు అధ్యక్ష, మహిళలైనా, యువతైనా, అలాగే రైతులైనా నమ్మించి నట్టేట ముంచారు అనేసి, మోసపోయాము అనేసి ప్రతి ఒక్కరు కూడా ఎవరిని అడిగినా చెప్పే పరిస్థితి ఉంది అధ్యక్ష. అసలు ఈ సూపర్ 6 పథకాల అమలుకి సంవత్సరానికి 74,287 కోట్లు అవసరం ఉంటే అవేవి కూడా కేటాయింపులు జరగకుండా ఓట్లేసిన ప్రజలను మాత్రం మోసం చేశారు అధ్యక్ష. తొలి బడ్జెట్ లోనే ప్రజలను మోసం చేయడం చాలా దారుణం అధ్యక్ష. అలాగే 200 పైగా హామీలు ఇచ్చారు అధ్యక్ష, కనీసం 2 హామీలు కూడా పూర్తి స్థాయిలో నిధులు కేటాయించలేదు అధ్యక్ష. అసలు తొలి బడ్జెట్ ప్రవేశపెట్టేటప్పుడు హామీల అమలు కోసం ఏ ప్రభుత్వం, నన్ను మాట్లాడివ్వండి ప్లీజ్, హామీల అమలు కోసం చాలా తాపత్రయపడతారు అధ్యక్ష. కానీ మోసం చేయడంలో తిరుగులేని చరిత్ర ఉన్న ఈ ప్రభుత్వం మాత్రం మరొకసారి ప్రజలను మోసం చేసింది అధ్యక్ష. ఎన్నికలప్పుడు ఏం చెప్పారు అధ్యక్ష, నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000, నీకు 18,000, నీకు 18,000. ఈ ఎమ్మెల్యేలు, ఈ మంత్రులు వీళ్ళందరూ ప్రచారం చేయలేదేంటి అధ్యక్ష? ఊరూరు డప్పేసి కొట్టారు అధ్యక్ష. చూసేసరికి ఆ డప్పు సౌండ్ మాత్రం బడ్జెట్ లో వినిపించలేదు అధ్యక్ష. ప్రతి ఇంటికి వెళ్ళి, ఆపండి అమ్మా, నాకు మాట్లాడనివ్వండి. ప్రతి ఇంటికి వెళ్లి చిన్నపిల్లలకేమో నీకు 15,000, నిరుద్యోగులకేమో 36,000, మహిళలు కనిపిస్తే 18,000, 50 ఏళ్ళు పైబడిన వాళ్ళు కనిపిస్తే 48,000, రైతులు కనిపిస్తే 20,000. ఇలా ప్రతి దగ్గర కూడా చెప్పారు అధ్యక్ష. ఈ బడ్జెట్ లో అవన్నీ ఎక్కడున్నాయి అధ్యక్ష? ఎక్కడున్నాయని నేను అడుగుతున్నాను అధ్యక్ష. అసలు ఈ బడ్జెట్ కి మేనిఫెస్టోకి అసలు కంపేర్ చేస్తే ప్రజల తాలూకా మైండ్ బ్లాంక్ అయిపోయింది అధ్యక్ష. నిజం చెప్తున్నా, ప్రజల తాలూకా మైండ్ బ్లాంక్ అయిపోయింది అధ్యక్ష. ఎన్నికలప్పుడే ఎవరికి ఏం కావాలన్నా చెప్పారు అధ్యక్ష. డబ్బులు లేకపోయినా పర్వాలేదు, సంపద సృష్టిస్తానని చెప్పారు అధ్యక్ష. సంపద సృష్టించి హామీలు అమలు చేస్తానన్నారు అధ్యక్ష. ఏదో అధ్యక్ష సంపద సృష్టి? ఎక్కడ సంపద సృష్టి? వీళ్ళు ప్రజలకు ఇచ్చిన హామీలు మాత్రం సంపద సృష్టి చేయలేదు అధ్యక్ష. ఆశ్చర్యం ఏంటంటే, ప్రతి ఇంటికి వెళ్లారు అధ్యక్ష, వాళ్ళ నంబర్ తీసుకున్నారు, వాళ్ళకి ఒక ఓటీపీ చెప్పారు, వాళ్ళకి ఒక మెసేజ్ చూపించారు అధ్యక్ష. మీ కుటుంబానికి ఈ పథకాలు వస్తాయి, ఇన్ని వేలు వస్తాయి, ఇన్ని లక్షలు మీ అకౌంట్ లో పడిపోతాయి జూన్ నుంచి అని చెప్పారు అధ్యక్ష. ఏమో అధ్యక్ష, లక్షల రూపాయలు జూన్ గడిచిపోయింది, ఇప్పుడేమో నవంబర్ కూడా వచ్చేసింది అధ్యక్ష. అలాగే బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ అని బాండ్స్ పంచారు అధ్యక్ష. ఆ బాండ్స్ ఇప్పుడు ఏం చేసుకోవాలి అధ్యక్ష వాళ్ళు? అసలు ఆ బాండ్స్ కి ఈ బడ్జెట్ కి ఏమైనా సంబంధం ఉందా అని నేను అడుగుతున్నాను అధ్యక్ష. అసలు వీళ్ళు మేనిఫెస్టోకి ప్రజాగలం 2024 అని పేరు పెట్టారు అధ్యక్ష. అసలు ప్రజాగలం కాస్త ప్రజాగరళంగా అయింది అధ్యక్ష. సూపర్ 6 సూపర్ చీట్స్ గా అయిపోయింది అధ్యక్ష. ఈ బడ్జెట్ చూస్తే మేనిఫెస్టో ఏమో మాయాఫెస్టో అయిపోయింది అధ్యక్ష. బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ అనేది బాబు షూరిటీ ఎన్నికల గ్యారంటీలా తయారు చేశారు అధ్యక్ష. అసలు వీళ్ళు చెప్పిన పథకాలకి బడ్జెట్ లో కేటాయించిన నిధులకి పోలిస్తే తల్లికి వందనం, తల్లికి మంత్రి గారు అధ్యక్ష మాట్లాడుతుండేది అబద్ధాలు మాట్లాడుతున్నారు అనే విషయం మొత్తం మీడియా అంతా చూస్తున్నారు, రాష్ట్రం అంతా చూస్తున్నారు అధ్యక్ష. కాదు అధ్యక్ష, అసత్యాలు మాట్లాడుతున్నారు. మేము రాగానే మొదటి సంతకం మెగా డిఎస్సీ ముఖ్యమంత్రి గారు సంతకం పెట్టారు, అన్నా క్యాంటీన్లు మొదలు పెట్టాం, పెన్షన్ ఇచ్చాం అధ్యక్ష.
పెన్షన్లు అయితే ఇచ్చాము పెన్షన్ ఇచ్చాము అధ్యక్ష. మీరు లాస్ట్ లో చెప్పండి. దీపం 2 కింద సిలిండర్లు ఇచ్చాము అధ్యక్ష. మీరు మరి ఏదైనా ఇవన్నీ నోట్ చేసుకోండి. చూస్తూనే ఉన్నారు కదా మీరు ఏదైనా అధ్యక్ష. నోట్ చేసుకోండి. మరి సిపిఎస్ రద్దన్నారు, వాళ్ళు నోట్ ఏం చేశారు చేసుకోండి. అధ్యక్ష? 2,000 రూపాయలు పెన్షన్ 3,000 చేసేస్తామన్నారు అధ్యక్ష.